హాయ్! హలో ఎవ్రీవన్. ఈరోజు టేస్టీ పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బాండీలో పల్లీల్ని వీడియోలో చూపించే విధంగా వేయించుకోవాలి. ఇక్కడ ఎటువంటి ఆయిల్‌ని యూజ్ చేయలేదు. ఈ వేగిన పల్లీల్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే విధంగా అదే బాండీలో తగినంత ఆయిల్ వేసి, ఒక్క స్పూన్ ఆయిల్ వేసి, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వీడియోలో చూపించే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత చింతపండును కూడా వేసి మిక్సీ జార్‌లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లి చట్నీ దోసల్లోకి, ఇడ్లీల్లోకి సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పల్లి చట్నీని వీడియోలో చూపించే విధంగా తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు వేగిన ఈ తాలింపులో గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లి చట్నీని వేసుకోవాలి. ఈ పల్లి చట్నీ అంతా తాలింపులో కలిసే విధంగా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ పల్లి చట్నీ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.